ఆ రోజు జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళకి అవమానం జరిగిందండి, ముఖ్యంగా చిరంజీవి గారికి. చిరంజీవి గారు చెప్పారు, ఉమ్, వాళ్ళు వీళ్ళు అక్కర్లా. ఉమ్, ఓ దేవుడు దేవుడు అనేవాడు ఉన్నాడంటారు. అందుకే ఉమ్, మనం నమ్మే దేవుడు ఉన్నాడనేది ఎట్లా అంటే, ఉమ్, నిందలు వేశారు కదా, ఉమ్, నిందలు వేసిన వాళ్ళు నోరు మూయించాడు కదా. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట మాట్లాడాడు నిత్యంగా. ఉమ్, మా అన్నయ్య అవమానం చేసావు, మా అన్నయ్య చేతులు కట్టుకోవాలా, నీ దగ్గర రావాలా, అది ఇది అని. ఉమ్, చిరంజీవి గారు చెప్పాడు, నన్ను జగన్ చాలా గొప్పగా చూసుకున్నాడు, ఉమ్. జగన్ నన్ను అవమానించలేదని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? అప్పుడు చెప్పాడా ఆయన? 2 ఏళ్ళ తర్వాత చెప్పాడా? ఎప్పుడు అంటే చెప్పినా బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడా? ఎప్పుడు చెప్పినా చెప్పాడా లేదా? అలాగే సార్, అసలు కాదు వినండి, మీకు నిజం తెలిసిందా తెలవలేదా? లేట్ గా తెలిసింది కదా, అప్పుడే సరే చెప్పాలి కదా. లేట్ గా తెలిసింది. మీరు చిరంజీవి గారిని అడగాలి, లేట్ గా ఎందుకు చెప్పావని నన్ను అడుగుతారా? అలాగే సార్, ఆ hint కాదండి. లోనే చెప్పాలి కదండి ఆయన. కాదు, ఉమ్, మీరు ఎవరిని అడగాలి? ఉమ్, చిరంజీవి గారిని అడగాలి, ఉమ్, నన్ను కాదు కదా. ఉమ్, ఉమ్, నేనేమంటున్నాను, ఉమ్. మా నాయకుడి గురించి 2 ఏళ్ళు ఆలస్యంగా అయినా సరే నిజం తెలిసింది కదా ఈ ప్రపంచానికి. అలాగంటారా? ఇది దేవుడు చెప్పిందే కదా అని చెప్పాను. 29లో ఎలక్షన్లో ఉమ్. మావిగన్ ప్రధాన ఎజెండాగా పెట్టుకుంటారా మీరు? ప్రధాన ఎజెండా అక్కర్లా, ఉమ్, మాకు ప్రజల సంక్షేమం, ప్రజల యొక్క అభ్యున్నతి, రాష్ట్ర అభివృద్ధి, ఉమ్. దానిలో భాగంగా మావింగన్ కూడా ఒకటి. మరి 3 రాజధానులు అండి? అక్కర్లేదు అని చెప్పాం కదా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పుడు 10 సార్లు 10 సార్లు ఇంకా చెప్పాం. 3 రాజధానులు వదిలేసినట్టేనండి. ప్రజలు వద్దన్నారు, వదిలేసాం, ఇంకా మావిగానికి ఫిక్స్ అయిపోయారు. అంతే కదా. చివరిగా మచిలీపట్నంలో ఉమ్. ఒక జన సైనికుడు ఇల్లు కూల్చివేస్తే మీరు అక్కడికి వెళ్ళారు. ఏం జరిగింది? కమిషనర్ తప్పు చేశాడు అక్కడ. కమిషనరే కాదు, ఉమ్, కొల్లు రవీంద్ర కమిషనర్తో తప్పుడుతనంగా ఇల్లు పడేయించాడు. పావు కింద, కమిషనర్ అనేవాడిని పావు కింద వాడుకుని కొల్లు రవీంద్ర ఇల్లు ధ్వంసం చేశాడు, నేలమట్టం చేశాడు. ఉమ్, అది నీచం, రాజకీయాల్లో నీచం, అమానవీయం, మనిషి జన్మగా అమానవీయం. ఉమ్, ఒక మనిషి అడే పార్టీ వాడు అన్నామని రూపాయి వాళ్ళు గోల్డ్ కవరింగ్ పని చేసుకుని రెక్కల ముక్కలు చేసుకుని సంపాదించారు. రెక్కల ముక్కలు చేసుకుని కుటుంబం అంతా కలిసి రూపాయి సంపాదించుకుని ఎప్పుడో 4 ఏళ్ల క్రితం ఆస్తి కొన్నారు. ఇప్పుడు మొదలుపెట్టారు. ఉమ్, మొదలు పెడితే తెలుగుదేశం వాడికి డబ్బులు ఇవ్వటం ఏంటి? ఉమ్, కోర్టు జడ్జిమెంట్ ఉంది, ఉమ్, ఇక్కడ ఏమైనా ఉందా? కోర్టు ఎక్కడన్నా తీర్పిచ్చిందా? ఎక్కడ ఇవ్వలేదు కదా. కొల్లు రవీంద్ర గారి ఇంటికి కానీ, కొల్లు రవీంద్ర గారి మిల్లుకి కానీ, కొల్లు రవీంద్ర గారి మల్టీ స్టోరీ కాంప్లెక్స్కి కానీ దేనికన్నా ప్లాన్ ఉందా? దేనికి ప్లాన్ లేదు. ఉమ్, అతని మాత్రం కట్టేసుకోవచ్చు, ఓకే. ఇంకేమన్నా అనుకుంటే జనం కళ్ళని నా ఆస్తుల మీద పడింది, నీ ఆస్తుల మీద మాకెందుకు ఉంటుంది? నువ్వు పాప సొమ్ముతో కట్టుకో. కానీ సామాన్యుడు ఒకడు కట్టుకుంటుంటే ఆడు ఇల్లు ఎందుకు నేలమట్టం చేసావు? నీ బ్రోకర్కి ఒకటికి డబ్బులు ఇవ్వకపోతే, ఉమ్, నీకు బేరాలు మాట్లాడి తీసుకొచ్చేటువంటి గవర్నమెంట్లో బేరాలు, మైనింగ్లోను, సారాల్లోను, లిక్కర్లోను బేరాలు మాట్లాడి తీసుకొచ్చే బ్రోకరు నా ప్రెస్టేజ్ అంటే నీకు ప్రెస్టేజా? అది పడేయటం అమానవీయం కదా, నీచం కదా, తప్పు కదా నేను. ఉమ్, అంతే. దాని మీద వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఉమ్, ఆ బాధితులు నాకు ఫోన్ చేశారు. ఉమ్, ఫోన్ చేసి, సార్ మేము జనసేనని మమ్మల్ని వదిలేబాకండి సార్, ఉమ్, మాకు అండగా రండి సార్ అన్నారు. ఉమ్, వెళ్ళాం. ఉమ్. అంటే ఎంపీ బాలసూరి కూడా అండగానే ఉన్నాడండి అక్కడ వాళ్ళకి. బాగా ఉమ్, బాగా. అదే జనసేనకి. బాగా మరి అక్కడ వైసీపీ బాగా. జనసేన ఒకటైందని మనం అనుకోవచ్చా? బాగా అండగా ఉన్నాడు, ఆ? బాగా అండగా ఉన్నాడు. అర్థం క్లియర్గా చెప్పండి సార్. నాని గారు ఒక చివరి సార్ డౌట్. ఏప్రిల్ 1వ తారీఖున ఆ, సన్సైడ్లు పడేశారు. ఉమ్, ఏప్రిల్ 1వ తారీఖు సాయంత్రం ఉమ్, అండగా వెంటనే ఉమ్, కుల రవీంద్రకి, కలెక్టర్కి, కమిషనర్కి ఫోన్ చేసి ఆపాలి కదా. ఉమ్, 1వ తారీఖు సాయంత్రం. ఉమ్, 2వ తారీఖు పచ్చడి చేశారు, పప్పు చేశారు వీళ్ళు. 2వ తారీఖు, అదే. 1వ తారీఖు పడేలా, ఏప్రిల్ 1వ తారీఖు. ఉమ్, 1వ తారీఖు కమిషనర్ వెళ్ళి ఏం చేశాడంటే, ఈయన ఆయన బయట చెప్పింది అయితే ఈ మంత్రి గారితో సావలేకపోతున్నామయ్యా, ఉమ్, బయట చెప్పింది. ఉమ్, బయట ఎవరితో? చిన్న మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగస్తులతో. ఉమ్, సావలేకపోతున్నామయ్యా, వెళ్ళి అది పడేసి రండి రా బాబా అని చెప్తే ఉమ్, వెళ్ళి సన్సైడ్లు పడేసి వచ్చారు. ఉమ్, ఇక మామూలుగా ఆయన అగ్గి మీద గుగ్గిలం ఈ కమిషనర్ని బూతులు తిట్టి ఉమ్, ఓ 300 మంది పోలీసుల్ని ఉమ్, బందోబస్తు పెట్టి ఉమ్, ఆ ఇల్లు నేలమట్టం చేశారు, పచ్చడి చేశారు ఆ ఇల్లుని. ఉమ్, ఏది ముందు జేసీబీ, ఈ కమిషనర్ ఏం చెప్పాడు, ఉమ్, సార్ జేసీబీ సార్, అందుకని అవ్వలేదు సార్ మాకు అన్నారు. ఉమ్, అప్పుడు తిట్టి మళ్ళీ 200 ప్రొక్లైన్ ఉమ్, ఆయనే మాట్లాడించి కమిషనర్ చేతికి ఇచ్చి వెళ్ళి రమ్మన్నారు. ఉమ్, ఓ 200 ప్రొక్లైన్, ఓ జేసీబీ కలిసి ఆ ఇల్లుని నేలమట్టం చేశారు.
మరి 1వ తారీఖు రాలేదు, 2వ తారీఖు రాలేదు, 3వ తారీఖు రాలేదు, 4వ తారీఖు రాలేదు, 5వ తారీఖు రాలేదు, 8వ తారీఖు వచ్చి అరే రే ఇట్లా జరిగిపోయిందా, నేను మీకు అండగా నిలబడతాను, మీకు ఆర్థిక సాయం చేస్తాను అని చెప్పారు. ఏం చేయాలి? వెంటనే కొల్లు రవీంద్ర నా ఇంటికాడికి పిలిపించి, లేదా కొల్లు రవీంద్ర ఇంటికి తను వెళ్ళి తప్పు రవి ఇది, మనం వాళ్ళకి ప్లాన్ ఇచ్చి కట్టించేద్దాం, ఆ డబ్బులు నేను భరిస్తాను, మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టించేద్దాం అని చెప్పని చెప్పాలి కదా. చెప్పలేదు. కమిషనర్ని పిలిచారు మా ఎంపీ గారు. కమిషనర్ గారిని ఆ ఇల్లు ప్లాన్ ఇచ్చే కమిషనర్ గారు అన్నాడు. ఆయన కొడుకు శుభలేఖ కూడా తీసుకెళ్ళి ఇచ్చాడు పెళ్లికి ఆ రోజే. శుభలేఖ తీసుకెళ్ళి ఇచ్చాడు. తీసుకెళ్ళి ఇస్తే శుభలేఖ ఆయన తీసుకుని పక్కన పడేసి ప్లాన్ ఇవ్వ ఇంటికి అన్నాడు. మంత్రి గారితో మాట్లాడి చెప్తాను సార్ అన్నాడు. నేను చెప్తున్నాను అన్నాడు. మంత్రి గారితో మాట్లాడి చెప్తాను సార్ అన్నాడు. గెట్ అవుట్ అన్నాడు. కమిషనర్ బయటకు వచ్చాడు. మళ్ళీ ఎప్పుడు మాట్లాడాడు? ఎప్పుడండి? మళ్ళీ 3 నెలలకి సమావేశం ఒకటి జరిగితే, మున్సిపల్ సమావేశం కాదు, పార్లమెంటు నిధులు అంటే ఢిల్లీ నిధులతో, కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చేటువంటి పథకాలని రివ్యూ చేసేటువంటి దశ ఏదో ప్రోగ్రాం ఉంది. దానికి ఎంపీ చైర్, ఎవరు ఎంపీలు ఉంటే జిల్లాలో ఎంపీలు చైర్ చేస్తారు. ఆయన కలెక్టర్ కూర్చున్నారు. కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్. ఆ బిల్డింగ్ పడేసినప్పుడు కలెక్టరే ఆర్డర్ ఇచ్చాడు. కలెక్టర్కి తెలియకుండా పడేది కదా. కలెక్టర్ స్పెషల్ ఆఫీసరు కలెక్టర్ని అడగడు. ఊరికే కమిషనర్ 4 తిరుతులు తిడతాడు, బయటకు వచ్చి టీవీలో మాట్లాడతాడు. దానివల్ల లబ్ధి ఆయనకి జరిగింది తప్పితే ఆ బిల్డింగ్ వాళ్ళకి ఏం జరగల లాభం. ఎవరికి లబ్ధి జరిగిందండి? ఎంపీకి లబ్ధి జరిగింది. ఎలాగండి? అబ్బో ఆహా ఓహో ఎంపీ చించేసాడు, ఎరగదీశాడు, గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్ ఆఫీసర్ని తిట్టేశాడు, కమిషనర్ గారిని ఎరగదీశాడు అన్నారు. దాన్ని సోషల్ మీడియాలో ఓకే తిప్పుకున్నారు. సోషల్ మీడియా ఉంది ఇవాళంతా, ఇది మేనేజ్డ్ కదా. సోషల్ మీడియా అంతా కూడా చిల్లర ఉంటే అంతేనా? అంతే కదా. నిజమండి? నాకు తెలియదులే. మీరే కదా సార్ అన్నారు చిల్లర. మరి మీకు తెలియకుండా యూట్యూబ్ ఎట్లా నడుపుతున్నారండి? నేను యూట్యూబ్ నడవట్లేదు. మరి ప్రమోషన్స్ ఇవన్నీ ఎట్లా? ఫేస్బుక్ ప్రమోషన్స్, సోషల్ మీడియా, యూట్యూబ్ ప్రమోషన్స్, మనకి ఇన్స్టా ప్రమోషన్స్ అన్నీ అయ్యే కదా. వైసీపీకి సోషల్ మీడియా లేదండి? నాకు తెలియదండి. తెలియదు. మరి 29 ఎలక్షన్ ఏ విధంగా ఎదుర్కొంటారు ఈ కూటమిని? చివరిగా ప్రజలే ఈ ముగ్గురిని, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ ముగ్గురిని వాళ్ళ పాపాలని, శిశుపాలుడు పాపాలు శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేటువంటి ప్రజలు శిశుపాలుడు పాపాలలాగా ఈ ముగ్గురి యొక్క పరిపాలనలోని పాపాలన్నింటిని కూడా లెక్క పెడుతున్నారు. వీళ్ళ పాపం పండే రోజు 2029 వస్తుంది. ఈ పాపం పండిన రోజు ప్రజలే వీళ్ళని గట్టిగా శిక్ష వేయటం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ గుండెల్లో పెట్టుకుని ముఖ్యమంత్రిని చేయటం ఖాయం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.